ఉన్న ర్యాపో మాకు తెలుసు, అదే ఆ కెమిస్ట్రీ మళ్ళీ మాకు స్క్రీన్లో కనిపించింది. సో ఆలీ గారి గురించి ఎనీథింగ్ స్పెషల్ యూ వాంట్ టు షేర్ అబౌట్? అంటే మా ఇద్దరికి చాలా న్యాచురల్గా ఉంటుంది. ఇప్పుడు మీ ఇద్దరం ఇప్పుడు క్యారెక్టర్లు చేస్తున్నప్పుడు ఇప్పుడు మన ఎలా మాట్లాడుకుంటా ఇలా రియాక్షన్ చూస్తున్నా, ఆయనకి రియాక్షన్స్ పడిపోతే అతను ఇలా చూస్తున్నా నేను ఇలా చూడాలని చెప్పి మీ ఇద్దరు మాట్లాడుకోకర్లా. మీ ఇద్దరు సహజంగా నేను తనలాగా నేను నాలాగా మీ ఇద్దరు చేస్తున్నా కానీ మాకు సీన్ ఎవరు ఎలాంటి డైలాగ్ ఇచ్చినా మా ఇద్దరికి ఒక అన్సెట్ కెమిస్ట్రీ ఉంటుంది. దాని గురించి మాట్లాడుకోకర్లా, మేము చేసేస్తాం. సో దట్ హ్యాపెన్స్ పెట్టిన అందుకని మాకు అది మీ ఇద్దరం కూర్చోబెట్టి రోజు వ్యక్తిగతంగా ఏం కలుసుకునే సందర్భాలు తక్కువ కానీ బట్ ఆన్ స్క్రీన్ మీ ఇద్దరం కలుసుకున్నప్పుడు సెట్లు చాలా క్లోజ్గా ఉంటాం, చాలా సరదాగా ఉంటాం ఇద్దరం. ఇంకా డైలాగ్స్ విషయంలోకి వస్తే, ఓ మై గాడ్ జో డర్ గయా ఓ మర్ గయా, ఇంకా మీరు ఇంకా చాలా డైలాగ్స్ చెప్పారు, హిందీలో కూడా చెప్పారు. డర్ కా డెఫినిషన్ హే గబ్బర్ సర్దార్ గబ్బర్ సింగ్ అన్నట్టు. ఇలా నాకు చాలా డైలాగ్స్ గుర్తున్నాయి, బట్ రైట్ నౌ ఐఎమ్ నాట్. సో గివ్ ఇట్ అ ఛాన్స్, విచ్ విల్ బి యువర్ ది మోస్ట్ లవ్లీ డైలాగ్ దట్ యూ లవ్? అంటే నాకు మళ్ళీ పర్సనల్గా వెళ్ళిపోతే నాకేమనిపిస్తుంటే ఏదైనా భూమి తన సొంతం అనుకుంటాడు, కానీ ఎవరైనా ప్రతి ఒక్కళ్ళు ఈ భూమి తన సొంతం అనుకుంటారు, కానీ ఎవరైనా ఈ భూమికే సొంతం. అది నాకు ఈయన సాయి మాధవ్ గారు రాసిన డైలాగ్ నాకు చాలా ఇష్టమైన డైలాగ్. అది దాంట్లో చాలా చాలా బలమైన సత్యం ఉంటుంది, చాలా లోతైన సత్యం ఉంటుంది. నాకు ఇష్టమైన డైలాగ్. సార్ మిమ్మల్ని మేము మామూలుగా మీటింగ్లో ఎక్కడైనా మీ స్పీచెస్ వింటూ ఉంటే, బాబోయ్ ఇంత ఆవేశంగా మాట్లాడుతున్నారో, మేము ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఎలా మాట్లాడతారు అని ఒక చిన్న భయం ఉండేది. బట్ ఇట్ ఈస్ టోటలీ ఆపోజిట్ హౌ యూర్ టాకింగ్ టు అస్. అంటే అక్కడ ఉన్న సందర్భం వేరు, ఇక్కడ ఉన్న సందర్భం వేరు కదా. సో మాకు గబ్బర్ సింగ్ లా మాట్లాడుతున్నారు, మాకు సర్దార్ గబ్బర్ సింగే ఇష్టం. సో లిటిల్ బిట్ ఆఫ్ పాలిటిక్స్, మీరు పాలిటిక్స్లోకి వెళ్తున్నారు అని చాలా ఇన్ఫర్మేషన్, చాలా న్యూస్ వచ్చేసింది. అండ్ ఈ మధ్య చదివాను దట్ యువ్ బీన్ డూయింగ్ యాక్టింగ్ అ లాట్, కొంచెం టైర్డ్ అయ్యాను, ఇలాంటివి కొన్ని విన్నాము. అది ఎంతవరకు నిజం సార్? మాకు నిజం అవ్వద్దు అని మేము అనుకుంటున్నాం. అంటే రీజన్ కూడా చెప్తాను. ఏంటంటే నన్ను చాలా బలవంతంగా సినిమాలోకి వచ్చాను నేను యాక్ట్ చేయడానికి. బలవంతాన అంటే నాకు ఆ టైంలో, నేను పెరుగుతున్న టైంలో బోరిస్ బేకర్ 16 ఏళ్ళకి వింబిల్డన్ చేసాడు, లేదంటే ఎల్ శివరామకృష్ణన్ గ్రేట్ లెగ్ స్పిన్నరు, నేనేమో ఇంటర్మీడియట్ ఫెయిల్ అవుతూ ఉండేవాడిని. చాలా నిజాలు తెలిసిపోతున్నాయి సార్. అంటే నాకు ఎక్కడో చాలా సరిగ్గా చేయట్లేదే, నేను సరిగ్గా చదవలేకపోతున్నాను. ఏది ఉద్యోగంకి వెళ్దామంటే అన్నయ్య ఒక మంచి ప్రముఖమైన స్థానంలో ఉన్నారు, నేను దేనికి సరిగ్గా లేని అని చెప్పి ఒక బాధ ఉండేది నాకు. అలాంటి టైంలో నాకు స్పెషల్ ఎఫెక్ట్స్ ఇష్టం. చిన్నప్పటి నుంచి స్టార్ వార్స్ సిరీస్ ఇవన్నీ చూడటం వల్ల అవి నేర్చుకోవాలని చెప్పి నేను యూఎస్కి వెళ్ళడానికి ప్రయత్నం చేశాను. తర్వాత బట్ ఏది ఏంటంటే నాకు రైట్ ఎకనమిక్ స్కిల్స్ క్వాలిఫికేషన్ లేకపోవడం వల్ల నాకు అన్నీ చీకొట్టేవాళ్ళు అందరూ. అన్నయ్య నా ఇంట్రెస్ట్ చూసి కొన్ని ఇంకెవరి దగ్గర జాయిన్ అవుతావో డైరెక్టర్గా అని అంటే నేను రెడీ చావుపోయి మళ్ళీ అన్నయ్య అన్నారు, ఓపెన్ చేయను, నువ్వే యాక్టింగ్ కోర్స్ వెళ్ళి ఫస్ట్ నీ డైరెక్టర్ అంటే చెప్పాలి కదా యాక్టింగ్. అలా పంపించి కుదిరితే యాక్టింగ్ కూడా నేర్చుకున్నారు. సరే నేను ఎట్లా వెళ్ళాను యాక్టింగ్ అంటే డైరెక్షన్కి పనికి వస్తుంది కదా అని చెప్పి వెళ్ళాను. మీరు ఎప్పుడు ఫ్యూచర్లో డైరెక్టర్ అయితే ఇలా చేయాలి కదా అని చెప్పి స్టార్ట్ చేసింది. అందరూ కలిపి నువ్వే యాక్టర్ అయిపోవాలంటే ఇంకా నాకు అప్పుడు డైరెక్టర్ వాళ్ళని ఏదైనా అంటే నాకు పని చేయాలి కదా సార్, ముందు ఇలా నువ్వే నేర్చుకుంది కానీ అని చెప్తే అట్లా వచ్చాను యాక్టింగ్కి. అరవింద్ గారి సినిమా తీసినప్పుడు నాకు ఫస్ట్ సినిమాకి అట్లా నేను యాక్టింగ్ వచ్చాను. సో అందువల్ల నాకేమనిపించింది అంటే ఎంతో కొంత నేను అడాప్ట్ చేసుకుంది. యాక్టింగ్ అనేది నాకు సహజంగా నాకు ఉన్నది కాదు. అందువల్ల మీరు చూస్తే నేను ఎంతసేపు నా పరిమితులతోనే యాక్ట్ చేస్తాను. చాలామంది యాక్టర్స్ వాళ్ళ కాని పాత్రలు చేస్తారు, చేసి మనల్ని మనందరి చేత ఏముంటుందని విపరీతంగా నచ్చేలా చేయించేస్తారు. నాకు అలాంటి స్కిల్ ఇప్పుడు అన్నయ్య సడన్గా కూర్చోబెట్టి మనకి ప్రాణం ఖరీదులో ఒక పాత్ర, లేదంటే పున్నం నాగులో ఒక పాత్ర, నాకు అన్ని వేరియేషన్స్ నేను చేయలేను. ఎందుకంటే బై నేచర్ నా మైండ్ సెట్ యాక్టర్ కాదు. నేను కానిది నేను కొద్దిగా పాటలు చేస్తే ఇవి చేస్తే నాకు ఎక్కడో నేను వెనక ఉండటం ఇష్టం కానీ ముందు ఉండటం నాకు ఇష్టం లేదు యాజ్ అన్ యాక్టర్గా. ఇవన్నీ పుష్ చేసి నాకు ప్రతిసారి నాకు చాలా కష్టంగా ఉండదు యాక్ట్ చేయటం, పాటలు చేయటం, ఈ ఎక్స్పెక్టేషన్స్, ఈ పాట చేయాలి, ఈ పాట పాడాలి, చేసి నాకు నిజంగా విసుగు వచ్చేసింది. అంటే యాక్ట్ చేయొచ్చు, ఎప్పుడు చేయొచ్చు అంటే సంతోషంతో చేయాలి, అంతేకాని కూర్చోబెట్టి ఒక డ్యూటీ లాగా ఒక ఫార్ములా చేస్తే నాకు ఇష్టం ఉండదు. అందుకని మేము సినిమాలు కూడా అన్నీ కుదిరి చేయడానికి 20 సంవత్సరాలు 20 సినిమాలు చేయగలిగాను. దట్ ఈస్ ద రీజన్ ఐ సెడ్ ఐమ్ టైర్డ్ వెన్ ఐ సెడ్
ఆ సినిమా నాకు నిజంగా అలసట అని అనటానికి అంటే నాకు నచ్చేలా చేయలేను, ఏదో వాళ్ళు చేసి పెడితే ఏమో నాకు కుదరదు, నాకు ఆ సంఘర్షణ నన్ను అలసిపోయేలా చేసింది ఇన్ని సంవత్సరాలు. ఇంకా నాకు మేబీ నా ప్రయారిటీ కూడా మేబీ మై మైండ్ వాజ్ షిఫ్టింగ్ టు పాలిటిక్స్. సో మీరు పాలిటిక్స్లో ఏ స్థానంకి వెళ్ళినా మీరు ఉన్నా లేకపోయినా యూ హ్యావ్ టు డూ ఫిల్మ్స్ సార్, ప్లీజ్, దిస్ ఇస్ అ రిక్వెస్ట్ యాజ్ అ పవన్ కళ్యాణ్ ఫ్యాన్. మీరు డాన్స్ చేసేటప్పుడు కూడా మోస్ట్లీ వీ హ్యావ్ నాట్ సీన్ యూ కోరియోగ్రాఫ్డ్ డాన్స్ చేసి అంటే లైట్ గా మూమెంట్స్ చేస్తూ. అలా కాదు, ఒకసారి చేస్తాను, నాకంటే ఐఎమ్ నాట్ ట్రైన్ డాన్సర్. ఇట్ కమ్స్ ఎఫర్ట్లెస్లీ, ఐ మీన్ న్యాచురల్లీ. మీరు ఎలా అయితే సరదాగా డాన్స్ ఇస్ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ జాయ్, ఒక సరదా అంటే మనం ఆనందంగా ఉన్నామని చెప్పడానికి, అంతేగాని దాన్ని కూర్చోబెట్టి ఒక డ్రిల్ లాగా ఇలాగ మళ్ళీ ఇలా కూర్చోబెట్టి ఇవి చేసే స్కిల్స్ కొంతమందికి ఉంటుంది. అది నాకు రాంది ఇప్పుడు నేను చేయాలి, ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయిపోతున్నారు, ఆ హీరో చేశాడు, అసలు నాకు ఇవన్నీ విసుగు అనిపించింది. బట్ వి వేర్ రియల్లీ సర్ప్రైజ్డ్ మీరు చిరంజీవి గారి స్టెప్ వేసేసరికి. అది కూడా బలవంత మనం బాబీ గారిని అందరూ చేసి నాకు మొత్తం మిగతా డైరెక్షన్ టీం అందరూ అడిగి నాకు ఇలాంటి స్టెప్ కావాలి మాకంటే యాక్చువల్గా చాలా చెమట పట్టిన పరిస్థితి నాకు, అందుకని ఏదో ప్రయత్నం అయితే చేశాను. కానీ ప్రయత్నం చాలా బాగుంది సార్, ఎక్కడ మీరు అంటే ఎఫర్ట్లెస్లీ చేస్తున్నట్టే అనిపించింది నాకు. అంటే అది అందుకే నాకు అలవాటు అంటే నాకు అనుగుణంగా మార్చుకున్నాను స్టెప్, నేను ఎట్లా చేయగలను ఇదే స్టెప్ అనుకునే, కానీ ఒరిజినల్గా చేసినట్టుగా చేయలేదు, నాకు అనుగుణంగా మార్చుకొని చేశాను. బట్ వీ రియలీ లైక్ దాట్ స్టెప్ యాక్చువల్లీ చెప్పాలంటే ఫ్రాంక్లీ. ఫైట్స్ విషయానికి వస్తే యూ హ్యావ్ ఆల్వేస్, మీరు చెప్పినట్టు మీరు రెగ్యులర్ జానర్ని ఎప్పుడు ఫాలో అవ్వలేదు. ఇన్ దిస్ ఫిల్మ్ ఆల్సో ఫైట్స్ చాలా మీరు చెప్పినట్టు నార్త్ కల్చర్ మాకు ఇందులో కొంచెం ఫైట్స్ విషయంలో అలా కనిపించింది. సో మోర్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ అంటే మోర్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ మారిపోవడం వల్ల మనకి కొత్తగా ఉంటుంది. క్లైమాక్స్లో నేను విలన్ కొట్టే మార్షల్ ఆర్ట్ ఒకటి ఉంటుంది, దాని పేరు ఎస్క్రీమా అంటాం. ఎస్క్రీమా అని ఒక ఫిలిపినోస్ మార్షల్ ఆర్ట్, అది నేను నేర్చుకున్నాను చాలా కాలం. అది ఈ సినిమాకి ఎందుకు ఒక రెలవెంట్గా ప్రతిసారి విలన్ ఇలా కొట్టడం ఎందుకనే ఒక చూడడానికి విజువల్గా చాలా బాగుంటుంది, అందుకని చెప్పి దాన్ని నేను అడాప్ట్ చేశాను ఈ సినిమాకి. సో ఎక్కువగా మాకు బ్లడ్ ఫ్లో మొత్తం అలా కనిపించలేదు. అండ్ మీరు కూడా చెప్పారట దట్ యూ డోంట్ వాంట్ టు సీ మోర్ ఆఫ్ బ్లడ్. నేను సినిమాని ఒక హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్లా చూస్తాను, అందుకే నేను ఎవరిని చావకూడదని చెప్పాను. అందరికి గాయాలు అవ్వాలి తప్ప అంటే సినిమా ఏదో వచ్చి బాబు ఇంత రక్తం ఏంటి, అంత రక్తపాతం ఏంట్రా అని చెప్పి నేను నాకు ఎక్కువ చిన్నపిల్లలు, ఫ్యామిలీస్, లేడీస్ అందరూ అంటే అందరూ ఫ్యామిలీ సహా వచ్చిన వైలెన్స్ని ఎంజాయ్ చేసే వైలెన్సే అవ్వాలి తప్ప జుగుప్స అంటే మరి తట్టుకోలేనంత వైలెన్స్ మంచిది కాదని చెప్పి నేను అది కాన్షియస్గా తీసుకునే కాలం. అందుకని జనరల్గా దెబ్బలు కూడా గుండెలకు తగలు, అందరూ ఇక్కడ చేతులు తగులుతాయి, ఇలా తగులుతాయి, పడిపోతారు, అట్లాంటి అది కాన్షియస్గా చేసింది. ఇంకా ఇంట్రొడక్షన్ సీన్ ఇంతకు ముందు మీరు చెప్పారు గుర్రంలో అసలు ప్లాన్ చేయలేదు, తర్వాత ఇట్ హ్యాపెండ్ అని. అండ్ ద ఇంటర్వెల్ బ్యాంగ్, వి రియలీ లైక్ ద ఇంటర్వెల్ బ్యాంగ్, దట్ వాజ్ యువర్ ఐడియా సార్? మొత్తం స్క్రీన్ ప్లేతో సహా యూ వాంటెడ్ ఇట్ టు బి లైక్ దట్? ఈ సందర్భంగా అంటే పనిచేస్తున్న ఈ వర్కింగ్ పీరియడ్లో డైరెక్టర్ గారితో మీకు ఎప్పుడైనా ఏదైనా క్లాష్ రావటం కానీ, ఆయన చెప్పడం లేదా యూ వాంటెడ్ ఇట్ టు బి లైక్ దిస్, అలాంటిది ఏమైనా జరిగింది? నేను 100% టాస్క్ మాస్టర్ అండి, ఇంక్లూడింగ్ నాకు సినిమా ఒక టైంలో అవ్వాలి అనుకున్నప్పుడు షూటింగ్ అప్పుడు అరుపులు కేకలు ఖచ్చితంగా ఉంటాయి ఎవరితోనైనా సరే, నా స్టాఫ్ దగ్గర నుంచి. ఎందుకంటే షూటింగ్ మనం ఒక 8 గంటల్లో చాలా వర్క్ చేయాలి. సో అందుకని ఖచ్చితంగా మా షూటింగ్ వచ్చినప్పుడు అసలు ఎట్లా ఉండదని ఎవరి షూటింగ్ అయినా సరే చిన్న అరుపులు కేకలు ఉంటాయి, ఎందుకంటే ఆ వెనకాల బ్యాక్గ్రౌండ్ ఎలా ఉండాలి ఇవన్నీ ఉంటాయి. సో ఆల్ దట్ ఈస్ ఇట్స్ పార్ట్ ఆఫ్ క్రియేటివ్ ప్రాసెస్, అది పార్ట్ ఆఫ్ క్రియేటివ్ ప్రాసెస్. సో మేము విన్నాము, వన్ లాస్ట్ క్వశ్చన్ ఇస్ దట్ మేము విన్నాము దట్ ఇన్ అ వెరీ షార్ట్ పీరియడ్ దీన్ని షూటింగ్ చేసి, ఎడిటింగ్ చేసి, డబ్బింగ్ చేసి, యూ రియలీ వర్క్ వెరీ హార్డ్. సో ఈ టైం కన్స్ట్రెంట్ ఉంది కాబట్టి ఎక్కడైనా ఏదైనా కాంప్రమైజ్ అయ్యే ఛాన్స్ అయిందా? అసలు దానికి తప్పనమాట. అంటే నేను ఏమైతే అనుకున్నా అదే చేశాను, అది నా లిమిటేషన్ ఏదైనా కావచ్చు, కానీ నేను అనుకున్నదే చేశాను, అంతేకాని దానివల్ల కాంప్రమైజ్ అయ్యి అలా తీరేది. అండ్ వీ రియలీ ఫెల్ట్ వెరీ నైస్ సార్. హిందీలో కూడా మీరు రిలీజ్ చేశారు ఆల్మోస్ట్ 800+ థియేటర్స్లో. సో వాట్ ఈస్ ద కైండ్ ఆఫ్ రెస్పాన్స్ యూఆర్ గెటింగ్ ఫ్రమ్ ది నార్త్? నాకు బేసిక్గా నేను స్టార్ట్ చేసిన ఏంటంటే, నేను ఏదైనా సరే వాంట్ ఎక్స్పాండ్ మై మార్కెట్. పెద్ద బడ్జెట్ వెళ్తున్నప్పుడు ఇప్పుడు ఫస్ట్ మీరు ఆలోచించాల్సింది, నాకు హిందీ మార్కెట్కి వెళ్తే అదేదో కూర్చోబెట్టేసి మిగతా సినిమాలకు తెలుగులో చేసినంత చేసేయాలని ఫస్ట్ థాట్ ఉండదు నాకు. నేనేమంటానంటే, ఇప్పుడు తమిళ సినిమాలు తెలుగులోకి వచ్చేసి ఆడేస్తాయి, ఇక్కడ వాళ్ళు చాలా పెద్ద సినిమాలు తీయగలరు, రోబో లాంటి సినిమాలు తీయగలరు.
మనమేమో ఇక్కడే కూర్చొని తెలుగులోనే తీసి తెలుగులోనే మార్కెట్ ఉంటే మనమేమో తమిళ్కి ఎవరు ఒక సినిమాని అంత బడ్జెట్ రాదు. మనం ఎంత పెద్ద ఒక 40-50 కోట్లు పెట్టి సినిమా తీసినా కానీ తమిళ్లో దాన్ని కనీసం 50 లక్షలు కూడా కొనరు. అదే తమిళ్లో ఒక 20 కోట్ల సినిమా తీస్తే ఇక్కడ 20 కోట్లు లేదా 30 కోట్ల సినిమా తీస్తే ఆల్మోస్ట్ దాదాపు దాంట్లో 2/3 మార్కెట్ ఉంటుంది. వాళ్ళకున్న అడ్వాంటేజ్ మనకు లేదు అన్న విసుగు నాకుంది. దానికి కారణం ఏంటంటే మన ప్రొడ్యూసర్స్లో కానీ దీంట్లో కానీ ఎవరు వెంచర్ అవుట్ చేయరు. ఏదైనా రీమేక్ రైట్స్ అమ్మేసుకోవడానికో లేదు దీనికి ఇంక్లూడింగ్ మగధీర లాంటి సినిమా కూడా సరిగ్గా రిలీజ్ చేయలేదు. నాకు అంటే మగధీర అంటే ఒక అద్భుతమైన సినిమా. బాహుబలి కంటే ముందే హిందీలో కానీ వచ్చింటే చాలా అద్భుతంగా ఉండేది. సో ఇవన్నీ నాకు ఎక్కడో అంటే తెలుగు సినిమా అనేది నా ఒక్కటి దానికి కదా, తెలుగు సినిమా స్థాయి పెంచాలి కదా, మార్కెట్ పెంచుకుంటేనే కదా మనకి బెటర్ ఫిల్మ్స్ చేయగలం అనే ఉద్దేశంతో నేను ప్రొడ్యూసర్ని కాబట్టి నేనేమన్నానంటే ఫస్ట్ ఇది హిందీలో కూడా పెట్టండి. ఎందుకంటే నా సినిమాలు ప్రతి సినిమా నాదేనే కదా, ఎవరు ఎనీ యాక్టివ్ సినిమా, ఎనీ సౌత్ ఇండియన్ సినిమా హిందీ ఉర్దూలో అరబిక్లో హిందీ లాట్ ఆఫ్ లాంగ్వేజెస్లో డబ్ అవుతుంది. అలాంటిది ఆ డబ్బింగ్ చాలా అసహ్యంగా నీచంగా ఉంటుంది. సో నేనేమనుకున్నాను అంటే ఫస్ట్ డబ్బింగ్ ఈ సినిమాది నేను చేస్తాను. ఎందుకంటే దానికి ఈవెన్ ఇట్ ఇస్ హ్యూజ్ మార్కెట్. డబ్బింగ్ ఆ శాటిలైట్ రైట్స్ కూడా చాలా హ్యూజ్ క్వాలిటీ, చాలా హెవీ ఉంటుంది. ఆల్మోస్ట్ దాదాపు తెలుగులో ఎంత ఉంటుందో అంత ఉంటుంది నా హిందీ శాటిలైట్ రైట్స్. ఎంత ఎగ్జాక్ట్గా ఆల్మోస్ట్ దాని దరిదాపుల దగ్గరలోనే ఉంటుంది. ఈవెన్ నేను అనుకున్న ఫస్ట్ టీవీలో వచ్చినా కానీ క్వాలిటీగా కనిపించాలి, విజువల్ క్వాలిటీ బాగానే ఉంటుంది, కానీ వాయిస్ క్వాలిటీ చెత్తగా ఉంటుందని చెప్పి నేను దగ్గరుండి కాన్షియస్గా కొన్ని వాయిస్లు సెలెక్ట్ చేసి ఇలా ఉండాలి అని చెప్పి ఫస్ట్ దాంతో స్టార్ట్ అయింది. లెట్ us have a theatrical release అని చెప్పాను. సో ఇక బెంగాలీస్ అక్కడ చూసి మీ డబ్డ్ ఫిల్మ్ చూసి గమ్చా గొలై దియాచేనా ఆయన మాకు బాగా సినిమా చూస్తూ మేము బాగా నచ్చారు అంటూ ఉంటారు. బికాజ్ ఇట్స్ ఆల్ డబ్డ్ అండ్ దే ఆర్ ఏబుల్ టు సీ దేర్ ఆల్సో. అది నాకు అంటే ఫస్ట్ అది ఒక సినిమాని మనం తీస్తున్నప్పుడు దాన్ని తెలియజెప్పడం ప్రతి దానికి అది అందరూ ఊహించుకున్న టార్గెట్లు కాదు. నేను ఒక థాట్ ప్రాసెస్తో ఉంటాను, నేను అనుకుని నేను పంపించాను. అంతేగాని కూర్చోబెట్టి అది ఎగ్జాక్ట్ తెలుగు స్థాయిలో ఉండాలి అని నేను ఎప్పుడు అనుకున్నాను. ఏ సినిమా రిజల్ట్ గురించి కాదు, ఫస్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తాను. దాని రిజల్ట్ ఇప్పుడు నేను ఎప్పుడో ఫస్ట్ సినిమా వచ్చిన కొత్తలో నాకు మొదటి రోజున 30 కోట్లు వస్తే నేను కలగంటానండి. మొదటి అడుగు చాలా చిన్నదే ఉంటుంది. ఇప్పుడు నేను ఈరోజు నేను కూడా ఎవరికి చెప్తాను, తెలుగు సినిమా పరిధి దేశవ్యాప్తంగా కాదు విశ్వవ్యాప్తంగా ఉండాలని కోరుకునే వ్యక్తి నేను. ఫ్యాంటాస్టిక్ సార్. సో ఫైనలీ మొత్తం సినిమా అయిపోయాక రాజా గబ్బర్ సింగ్ అని చూసాం. సో ఎనీ ప్లాన్ ఆఫ్ ఎక్స్టెండింగ్ దిస్ గబ్బర్ సింగ్ అగైన్? నాకు వరుసగా 2-3 సినిమాలు ఉన్నాయి. ఈ సినిమాలన్నీ అయిపోయి నేను పాలిటిక్స్ అప్పటికి వెళ్ళకపోతే ఇంకా టైం ఉంటే మటుకు చేస్తాను. సో రాజా గబ్బర్ సింగ్ ఇస్ సంథింగ్ విచ్ వీ హ్యావ్ టు ఎక్స్పెక్ట్ నెక్స్ట్. ఆ ప్రాసెస్ చూస్తుంది, హౌ ఇట్ అన్ఫోల్డ్స్. లవ్లీ సార్, ఇట్ వాస్ లవ్లీ టాకింగ్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్ మాతో చాలా ఓపిక్గా మాట్లాడినందుకు. అండ్ విష్ యూ ఆల్ గుడ్ లక్ ఇన్ పాలిటిక్స్. బట్ మాకు ఫిల్మ్స్ కావాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.